బీఆర్ఎస్ రజతోత్సవాలపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందా? గులాబీ పార్టీ భారీ బహిరంగ సభతో ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదంటోందా? అందుకే లక్షలాది మందితో జరగనున్న వరంగల్ మహాసభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందా? కావాలని సభకు అనుమతి ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తుందా అంటే తాజా పరిణామాలను బట్టి అవుననే సమాధానాలు వస్తున్నాయి. కేసీఆర్ సభకు అనుమతి ఇవ్వకుంటే పాలక పార్టీకి భారీగా నష్టం జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులే హెచ్చరిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఓరుగల్లు వేదికగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపేందుకు గులాబీ సైన్యం సన్నాహాలు చేస్తోంది. అటు లక్షలాదిగా వరంగల్ సభకు తరలివచ్చేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. దీంతో హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తిలో దాదాపు 1200 ఎకరాల్లో కేసీఆర్ సభ కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ మహాసభకు అనుమతినివ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ను కలిసి విజ్ఞప్తి చేశారు గులాబీ నేతలు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అనుమతి రాలేదు. పర్మిషన్ వస్తుందని భావిస్తున్న బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ కు పెట్టింది పేరు. దేశ చరిత్రలో ఈ ఘనత గులాబీ పార్టీకే దక్కింది. ఇది గమనించిన అధికార పార్టీ కాంగ్రెస్ నయా కుట్రలకు తెరలేపింది. ప్రస్తుతం ప్రజల్లో హస్తం పార్టీకి ఉన్న వ్యతిరేకతకు తోడు కేసీఆర్ నిర్వహించే ఈ గొప్ప సభతో తీవ్ర ఇబ్బంది తప్పదని భావిస్తున్న పాలకులు దీన్ని అడ్డుకునేందుకు ఎత్తుగడ వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే 16 నెలల రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పరిపాలన కన్నా 10 ఏళ్ల కేసీఆర్ పాలనే బాగుందని జనం బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు రాష్ట్ర ప్రజల నుంచి అద్భుత స్పందన లభించే అవకాశం ఉంది. దీనికి తోడు ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు కేంద్రంగా ఈ మహాసభను నిర్వహిస్తుండడాన్ని పాలక పార్టీ తీవ్ర ఇబ్బందిగా భావిస్తున్నది. కేసీఆర్ సభ సక్సెస్ అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదని ఆలోచనలో పడ్డట్టు టాక్. ఇప్పటిదాకా సభకు అనుమతినివ్వకపోవడం ఈ కుట్రలో భాగమేనంటున్నాయి హస్తం పార్టీ శ్రేణులు. అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో చివరి నిమిషంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కాంగ్రెస్కే చేటు వస్తుందని మరో వర్గం అంటోంది. కాంగ్రెస్ కక్ష సాధింపు వల్లే కేసీఆర్ సభకు అనుమతి రాలేదన్న సానుభూతి ప్రజల్లో వస్తుందని చెప్తున్నాయి. ఈ పరిణామం హస్తం పార్టీకే తీవ్ర నష్టం చేస్తుందని అంటున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను అడ్డుకునే కుట్రలు చేస్తే కాంగ్రెస్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుందని హస్తం పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ఇంతకంటే కేసీఆర్ సభకు అనుమతినివ్వడమే మంచిదన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పాలకులు ఎలాంటి కుట్రలు చేయకుండా అనుమతినిస్తారా లేదా ప్రజాదరణకు భయపడి ఆంక్షలు విధిస్తారా అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.